మనకి నక్షత్ర దోషాలు ఉంటాయని మీకు తెలుసా? రురు భైరవుడు ఎవరు? 27 నక్షత్రాల దోషాలు పోవటానికి రురు భైరవునికి ఎలాంటి పూజలు చేయాలి? రురు భైరవ పూజ ద్వారా శత్రువులను జయించవచ్చా? ఈ పూజ 27 నక్షత్రాల దోషాలను తొలగిస్తుంది. ఆ పూజ ఇంతకీ ఏ విధంగా అంటే, అందరికీ నమస్కారం. రురు భైరవుడు అంటే శివుని అష్టభైరవ రూపాలలో రెండవ వాడు. ఇతడు జ్ఞానాన్ని ప్రసాదించే మరియు శత్రువులను నియంత్రించే అధిదేవత. అలాగే ఆగ్నేయ దిక్కు కూడా అధిపతిగా తెల్లటి వృషభం వాహనంపై మహేశ్వరి మాతతో కలిసి ఉంటాడు. ఇతన్ని ఆరాధించటం వల్ల విద్యాభ్యాసం, జ్ఞానం, బంధనాల నుండి విముక్తి మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుందని నమ్ముతారు. రురుభైరవుడు ఆగ్నేయ దిశలో కాపలాగా ఉంటాడు. అతను చక్కటి ఆభరణాలతో అలంకరించబడి అక్షమాల, అంకుశ, పుస్తకము మరియు వీణలను తన కొండగా ఎద్దుతో మోస్తూ కనిపిస్తాడు. శత్రువులను సులభంగా నియంత్రిస్తాడు మరియు మీరు వారి నుండి మంచి పొందేలా చేస్తాడు. రురుభైరవ పూజ శత్రువులను జయించి ప్రజలను మీ ఆధీనంలోకి తెచ్చుకోవటంలో సహాయపడుతుంది. ఈయన మొత్తం 27 నక్షత్రాల దోషాలను మరియు పిల్లల పుట్టుకకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తాడు. దశమహావిద్య ఉపాసకులు ముందు రురుభైరవుడి ఉపాసన చేస్తారు. మూలమంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజన మోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం శ్రీం క్లీం శ్రీం స్వాహ. విజయవంతమైన జీవితాన్ని గడపడానికి, తమ జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఈ హోమం చేయటం వల్ల మీ జీవితంలో లక్ష్యాలను సాధించటంలో సహాయపడుతుంది. ఇక రురుభైరవ పూజా విధానం ఒకసారి చూద్దాం. పూజకి ముందు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆగ్నేయ దిశలో రురుభైరవుని చిత్రం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కుంకుమ, పసుపు, అక్షతలు, పంచామృతాలు, నైవేద్యం, ధూపం, దీపం, అర్చనకు పూలు సిద్ధంగా ఉంచుకోవాలి. మొదటగా నీరు, అక్షతలను చేతిలోకి తీసుకొని ఇలా చదువుకోవాలి. శత్రు నిగ్రహార్థం, నక్షత్ర దోష నివృత్త్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం రురుభైరవ పూజ కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. ఓం రురుభైరవాయ నమః అంటూ ఆవాహన చేసి పూలతో స్వాగతించాలి. ఆసనం సమర్పించాలి. నీరు, గంధం, అక్షతలతో పాద్య ఆర్ఘ్యాలు ఇవ్వాలి. 3 సార్లు ఆచమనీయం సమర్పించాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర మిశ్రమంతో అభిషేకించి తర్వాత నీళ్లతో శుద్ధి చేయాలి. ఎర్రని వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, కుంకుమ, పూలమాల సమర్పించాలి. అక్షమాల, అంకుశ, పుస్తకం, వీణలు అతని చేతులలో ఉన్నాయని ధ్యానించాలి. ఆ తర్వాత ధూపం, దీపం చూపించాలి. పండ్లు, పాయసం, నువ్వుల లడ్డు సమర్పించి తర్వాత తాంబూలం ఇవ్వాలి. ఆ తరువాత మూల మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. అదేంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజన మోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం శ్రీం క్లీం శ్రీం స్వాహ. ఓం రురుభైరవాయ నమః 27 సార్లు 27 నక్షత్ర దోషాలు తొలగింపు కోసం ఓం శత్రు సంహారకాయ నమః అని 11 సార్లు చెప్పుకొని తర్వాత హోమం చేసుకోవాలి. అగ్ని ప్రతిష్ఠించి నెయ్యి, నువ్వులు, బెల్లంతో ఆహుతులు ఇవ్వాలి. ప్రతి ఆహుతిలో మూలమంత్రం పఠించాలి. శత్రు జయానికి 108 ఆహుతులు, నక్షత్ర దోషాలకు 27 ఆహుతులు ఇవ్వాలి. తర్వాత 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. రురుభైరవ శత్రువులను నిగ్రహించి నక్షత్ర దోషాలను తొలగించి నాకు విజయం, వశీకరణ, సంతాన భాగ్యం ప్రసాదించు అని ప్రార్థించాలి. భగవంతుణ్ణి తిరిగి ఆగ్నేయ దిశలోని స్వస్థానానికి ఉద్వాసన చేసి ప్రసాదం స్వీకరించాలి. దశమహావిద్య ఉపాసకులు ముందుగా రురుభైరవ ఉపాసన చేస్తారు. ఈ పూజ చేయటం వల్ల శత్రు నియంత్రణ, నక్షత్ర దోషాలు, సంతాన సమస్యలు తొలగిపోతాయి. ఇలా స్వామికి పూజ చేస్తే మీ సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు. ఈ విషయం అన్ని గ్రంథాల్లో కూడా ఉంది. మన పండితులు కూడా అదే చెప్తున్నారు. స్వస్తి.